అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్టీ 100 సంవత్సరాల దినోత్సవానికి వచ్చి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి నాయకుడికి కార్యక్రమాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా వాళ్ళు బ్లడ్ డొనేషన్ ది ఆర్గనైజ్ చేశారు కదా. సో రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. గర్భవతులకి కాన్పు సమయంలో తెలియని ఎమర్జెన్సీ చాలా వస్తుంటాయి. రక్తస్రావం ఒక పేషెంట్ రావచ్చు, ఒక పేషెంట్ కాదనేం లేదు. ఎవరికైనా ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్ రావచ్చు. అలాంటప్పుడు ఈ రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి దాతలు ముందుకు వచ్చి ఇప్పుడు సమాజంలో చాలా అవేర్నెస్ పెరగడం వల్ల చాలా బ్లడ్ అనేది చాలా అందరికి ఎంత ముఖ్యం అనేది అర్థమవుతుంది. కాబట్టి చాలా త్వరగా వచ్చి రక్తం ఇస్తున్నారు. నా హాస్పిటల్లోనే చాలా సార్లు నేను అన్న వాళ్ళకి కానీ ఎవరైనా బ్లడ్ డొనేషన్ రెగ్యులర్ గా ఆర్గనైజ్ చేస్తే వాళ్ళకి చాలా రక్తం తీసుకున్నాను, వారి నుంచి సహాయం పొందాను. సో ఇలా అందరూ కూడా ఒక కృషిగా ప్రయత్నించి రక్తదానం చేస్తూ ఉంటే సమాజానికి చాలా మంచిది. థ్యాంక్ యూ. భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల సందర్భంగా శత జయంతి సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే పట్టణంలో పెద్ద ఎత్తున పతాకావిష్కరణ అనంతరం కూడా ఇక్కడ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ లో ఏర్పాటు చేసి, ఈ పార్టీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే భారతదేశం నుండి భూభాగం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యవాదం కలం కొట్టాలని చెప్పే ఏకైక లక్ష్యంతోనే ఆవిర్భవించడం జరిగింది. ఆవిర్భవించడంలో పాటు దేశ స్వాతంత్రం అనేక మంది ప్రాణ త్యాగాలు కూడా చేసినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకే దక్కింది. అదే కాకుండా దేశవ్యాప్తంగా 10 లక్షల ఎకరాలను ఉండేవాడికే భూమిని నినాదం తీసుకుని పంచిన చరిత్ర కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకే ఉంది. అదే కాకుండా నిజాం సర్కల్ సమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణలో 5,000 మంది పార్టీ కార్యకర్తలు ప్రాణాలను పణంగా పెట్టి దాదాపు కొన్ని వేల ఎకరాలను, కొన్ని వందల గ్రామాలను కూడా విముక్తి కల్పించినటువంటి చరిత్ర కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అదేవిధంగా బ్యాంకులు జాతీయకరణ, రాజముద్రల నాణ్యం రద్దు చేయడము, అదేవిధంగా ఉపాధి హామీ పనులను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర వహించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, ఇవే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేస్తూ ఆ వైపున పోరాటాలను నడిపినటువంటి చరిత్ర కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అదే కాకుండా ఇవాళ ప్రధానంగా ఒక ఏడు చెప్తాం, 100 ఏళ్ళు అయింది, మీ అధికారం లేదు కాబట్టి మీ పార్టీలు ఉండవని చెప్పి చాలా మంది కూడా బయట ఒక 6 కూతలు కూస్తున్నారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల కోసం ఉంటుంది. ప్రజలు ఉన్నంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. ఆకాశం భూమి ఉన్నంత వరకు కూడా ఈ సిపిఐ పార్టీ ఉంటుంది. అధికారం లేకపోయినా ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి ఆ వైపున అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా అధికారం ఉంటేనే ఉంటాం, అధికారం లేకపోతే ఉండమనే నెపం కాకున్నట్టు ప్రజలు ఉన్నంత కాలం ప్రజల సమస్యల కోసం ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.